మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ని ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ వ్యాధి భయపెడుతోంది. ఇది ఒక చిన్న పురుగు వల్ల వస్తుందని సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. సో ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మనకి లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ వైద్యులు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పాపారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. పాపారావు గారు, స్క్రబ్ టైఫస్ ఈ వ్యాధి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా భయంకరంగా వ్యాప్తి చెందుతుంది సార్. 26 జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుందంటే అర్థమవుతుంది. అసలు ఏంటి సార్ ఈ స్క్రబ్ టైఫస్ ఏంటి, ఈ వ్యాధి ఎట్లా వస్తుంది చెప్పండి సార్. ఇదొక బ్యాక్టీరియా వల్ల కలుగజేసే డిసీజు. దాన్నే రికెట్సియా అంటాం. ఈ బ్యాక్టీరియా పేరు. ఇందులో రికెట్సియాలోనే రకరకాల రికెట్సియల్ బ్యాక్టీరియా ఉంటాయి. మెయిన్గా రికెట్సియా చుచ్చుగాముషి అనే దాంతో ఈ స్క్రబ్ టైఫస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది వ్యాప్తి చెందడానికి మన లైస్ కానీ, అంటే బెడ్ బగ్స్, మన తలలో ఉండే పేలు కానీ, అలాగే మంచం మీద ఉండే బెడ్ బగ్స్ నల్లులు అంటాము అవి కానీ, లేదా ఒక్కొక్కసారి ర్యాట్ ఫ్లీస్ అంటాం. అంటే ఈ ర్యాట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది ఒక ఆర్గనిజం. దాన్నే ర్యాట్ ఫ్లీ అంటాం. ఈ ర్యాట్ ఫ్లీస్ వల్లే ఈ ప్లేగ్ లాంటి వ్యాధులు కూడా ప్రబలుతాయి. ఈ ర్యాట్ యూరిన్ ద్వారా ఎక్కడైతే వ్యవసాయదారులు ఉన్నారో, ఎక్కడైతే మట్టిళ్ళు ఉన్నాయో, ఎలుకలు ఉంటాయో, ఆ ఎలుకల యూరిన్ ద్వారా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిని ఒకసారి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఒక వారం నుంచి 18 రోజుల్లో ఇది డిసీజ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది టు స్టార్ట్ విత్ మైల్డ్ ఫీవర్గానే ఉంటుంది. బాడీ పెయిన్స్, అలాగే రొటీన్ ఏ ఫీవర్ అయితే వైరల్ ఫీవర్ కానీ ఏ ఫీవర్ అయినా ఎట్లా ఉంటుందో దీనికి కూడా ఇనీషియల్ సిమ్టమ్స్ అట్లాగా ఉంటాయి. అయితే మెల్లిమెల్లిగా ఇది ఈ దశలో నెగ్లెక్ట్ చేస్తే ఇది సీరియస్గా అయ్యే అవకాశం ఉంది. మెయిన్గా యాంటీబయాటిక్స్ సరైన టైంలో దీన్ని డయాగ్నోస్ చేసి యాంటీబయాటిక్స్ అవి ఇన్స్టిట్యూట్ చేసినట్లయితే క్విక్గా అది కంట్రోల్ అవుతుంది. చాలా వరకు ఇది ప్రమాదకరమైన డిసీజ్ కాదు. అయితే నెగ్లెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి తీవ్రమైన వ్యాధిని కలుగజేసే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఇది బ్రెయిన్ ఎఫెక్ట్ చేయొచ్చు. దాన్నే మెనింజైటిస్ ఆర్ ఎన్సెఫలైటిస్ అంటాం. అలాగే హార్ట్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. దాన్నే మైకార్డైటిస్ అంటాము. కార్డియోమయోపతి లాంటి, మైకార్డైటిస్ లాంటివి కలుగజేసే అవకాశం ఉంది. అట్లాగే ఇది ఆర్గాన్ డ్యామేజ్, లివర్ కానీ కిడ్నీస్ కానీ ఎఫెక్ట్ చేసి తీవ్రమైన వ్యాధి కలుగజేసి ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే సరైన టైంలో దీన్ని డయాగ్నోస్ చేయటానికి అనేక పరీక్షలు ఉన్నాయి. సుమారుగా 5 నుంచి 6 రోజుల్లో ఈ టెస్టులు చేసినట్లయితే సార్ ఎర్లీగా గుర్తించడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది మన చర్మం మీద ఇది గాయపరిచినప్పుడు కావచ్చు, దద్దుర్లు లాంటివి ఇవి చూసినప్పుడు ఏమన్నా గుర్తుపట్టడానికి అవకాశం ఉందా? గుర్తుపట్టే అవకాశం ఉందండి. చర్మంలో మీరు స్క్రీన్ మీద ఉన్నట్లు ఎస్కార్ అంటాం. అంటే ఎక్కడైతే కుట్టిందో అక్కడ నల్లగా ఒక చర్మం మీద పొక్కు లాంటిది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎస్కార్ లాంటివి చాలా వాటికి వస్తాయి, అదేం పర్వాలేదులే అని ఊరుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ దశలో ఇప్పుడు ఎక్కడైతే ఈ ఎండమిక్ టైఫస్ అనేది, ఎపిడమిక్ టైఫస్ అనేది ఎక్కువగా ఉందో ఈ దశలో ఇట్లాంటి ఎస్కార్స్ను కూడా మనం అనుమానించి వెంటనే తగు టెస్టులు చేసినట్లయితే వ్యాధి నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సార్ అంటే ఇప్పుడు ఈ టైంలోనే ఇన్ని కేసులు నమోదు కావడానికి రీజన్ ఏం కనిపిస్తుంది సార్? ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒకటి అనుకూల వాతావరణ పరిస్థితులు అండి. ఇది పెరినియల్ డిసీజ్. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎప్పటి నుంచో ఉంది, ప్రబలంగానే ఉంటుంది. ఎందుకనంటే మనకి డెంగ్యూ ఫీవర్ ఎట్లా ఉందో అట్లాగే ఇవి కూడా ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఏవైతే ఈ నల్లు లైస్ కానీ, అట్లాగే పేలు కానీ, లేదా ఈ ర్యాట్ ఫ్లీస్ కానీ, మిగతా ఏవైనా సరే ఇవి ప్రబలినప్పుడు, వాతావరణం అనుకూలించినప్పుడు ఒక్కొక్కసారి విజృంభిస్తాయి. మనకి ఎట్లాగో డెంగ్యూ ఫీవర్ ఉందో డెంగ్యూ ఫీవర్ కూడా పెరినియల్, అంటే సంవత్సరం మొత్తం ఉంటాయి. కానీ ఒక దశలో వర్షాలు ఎప్పుడు కురిసి తగ్గిపోయినాయో, దోమల సంఖ్య పెరుగుతుందో అప్పుడు విపరీతంగా ప్రబలే అవకాశం ఉంది. ఇది ఈ ఏదైతే కలుగజేసే డిసీజ్ కలుగజేసే ఆర్గానిజం ఉందో దానికి ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నప్పుడు ఇది ప్రబలే అవకాశం ఉంటుంది.
సార్ ఇప్పుడు అలాగే దీని ఎక్కువ దీని ఉన్నప్పుడు బారిన ఎక్కువ పడి కాంప్లికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సార్ దీని బారిన పడి జ్వరం రావటం, తలనొప్పి రావటం, లేదంటే కండరాల నొప్పులు రావటం ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు నార్మల్ జ్వరం ఏమో అనుకుని చెప్పి నార్మల్ మెడిసిన్స్, జ్వరానికి వాడే మెడిసిన్స్ వాడుతూ ఉంటారు చాలామంది అవగాహన లేక. దీన్ని పర్టికులర్గా గుర్తించాలంటే ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు తక్షణం ఏం చేయాలంటారు? తక్షణం కొన్ని ఇమీడియట్‌గా కొన్ని 3-5 డేస్‌లో కొన్ని టెస్టులు చేసినట్లయితే మనకి ఇండైరెక్ట్‌గా కొంత అవగాహన వస్తుంది. అలాగే స్క్రబ్ టైఫస్ ఐజీఎం టెస్ట్ అని ఉంటుంది. దీన్ని చేసినట్లయితే ఆహ్, ఒక ఒక 3-5 డేస్‌లోనే ఈ వ్యాధిని కనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక 6 డేస్ తర్వాత అయితే వీల్ ఫిలిక్స్ టెస్ట్ అని ఉంటుంది. ఇది చేసినట్లయితే ముఖ్యంగా దాని టైటర్ రైజ్ అవుతున్నట్లయితే ఇది కన్ఫర్మ్ అవుతుంది. అట్లాగే ఈ వ్యాధి పడిన వాళ్ళని చాలా సీరియస్ కాంప్లికేషన్స్‌తో కూడా ఈ మధ్య చూడటం జరిగింది. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా వైద్యులు ఏం చేస్తారంటే ఇది వైరల్ ఫీవర్ అని కొట్టిపాడేయకుండా ఇది టైఫస్ ఫీవరా, ముఖ్యంగా స్క్రబ్ టైఫస్ అయ్యే అవకాశం ఉందా అనేదాన్ని మనం సాధ్యమైనంత త్వరగా గుర్తించి సింపుల్ యాంటీబయాటిక్స్, డాక్సైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్, ఎజిత్రోమైసిన్ లాంటివి ఇచ్చినట్లయితే చాలా ఈజీగా దీని నుంచి కాంప్లికేషన్స్ లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. సార్ దీన్ని సరైన సమయంలో గుర్తించకపోయినా, లేకపోతే తెలిసినా కానీ నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకం కావచ్చు అని కూడా సమాచారం వస్తుంది సార్. ఎందుకంటే ఖచ్చితంగా. మరణాల సంఖ్య కూడా అక్కడక్కడ నమోదైనట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా. చాలా తీవ్రమైన స్థితిలో కూడా ఆఖరి స్టేజ్‌లో షాక్‌లో ఆర్గాన్ డ్యామేజెస్‌తో కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి, లివర్ ఎఫెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళని కూడా ఈ మధ్య చాలామంది మా దగ్గరికి రావడం జరిగింది. అయితే ఏ దశలో అయినా సరే దీన్ని మనం గుర్తించినట్లయితే ట్రీట్మెంట్ సులభతరం కాబట్టి, రొటీన్‌గా ఉండే యాంటీబయాటిక్ కాబట్టి వెంటనే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని వైద్యులు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ టైఫస్ ఫీవర్ అన్నది లేకుండా అది ఎంతసేపటికి వైరల్ ఫీవరా, టైఫాయిడా, డెంగ్యూవా, ఇంకోటా, మలేరియానా అని దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇది మన మనసులోకి, మైండ్‌లోకి వచ్చే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఇది నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎర్లీగా వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరే ఒక్కొక్కసారి ఇది బై మిస్టేక్ సరైన టైంలో డయాగ్నోస్ జరగకపోవచ్చు. అలాంటప్పుడు కాంప్లికేషన్ రేట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మనం అనుకున్నట్లు తీవ్రమైన వ్యాధి వస్తే ముఖ్యంగా ఆర్గాన్ డ్యామేజ్, లివర్, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అయితే ఇది చాలా తీవ్రమైన డిసీజ్‌ని కాజ్ చేసి ప్రాణాంతకమైన డిసీజ్‌గా అయ్యే అవకాశం ఉంది. అలాంటి స్థితిలో కూడా మేము ఇలాంటి కేసులను చూడడం జరిగింది ఈ మధ్య హైదరాబాద్‌లో. కాబట్టి కొంచెం అవేర్‌నెస్ ఎక్కువ ఉండటము అనేది చాలా ముఖ్యం. పేషెంట్స్‌కి, పబ్లిక్‌కి ఈ అవేర్‌నెస్ ఈ కేసులు ఉండాలి. మీ దగ్గరికి ఏమైనా అలాగే వచ్చినాయా సార్ ఈ డాక్టర్స్ మధ్యకాలంలో? ఈ కేసులు వచ్చాయండి మా దగ్గరికి కూడాను. ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. క్రమంగా వాళ్ళు 5-7 డేస్‌లో క్రమంగా కోలుకొని ఈ ఆర్గాన్స్ అన్నీ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యి స్లోగా వాళ్ళ నార్మలైజ్ అయ్యే అవకాశం. కానీ ఇది టైం పడుతుందన్నమాట. వెంటనే ఒక డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసిన వెంటనే రివర్స్ అయిపోదు. అట్లీస్ట్ ఒక 5-7 డేస్ పడుతుంది. ఆ తర్వాత కూడా ఇంకొక 1 వీక్, మొత్తం 2 వీక్స్ ఈ యాంటీబయాటిక్స్ వాడవలసి ఉంటుంది. సార్ పిల్లల్లో ఈ స్క్రబ్ టైఫస్ ప్రభావం ఎట్లా ఉంటుంది సార్? పిల్లల్లో కూడా ఇది తీవ్రమైన డిసీజ్ కలుగజేసే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా పిల్లల్లో 5 ఇయర్స్ లోపు వాళ్ళకైతే ఎక్కువ వల్నరబుల్ పీపుల్ అంటాము. అట్లాగే అబోవ్ 65 వాళ్ళకి కూడా ఇది తీవ్రమైన డిసీజ్ కలుగజేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఆర్గాన్ డ్యామేజ్ మనం అబోవ్ 65 వాళ్ళకి చూస్తూ ఉంటాము. ఇలాంటప్పుడు తీవ్రమైన ప్రాణాంతకమైన డిసీజ్ కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో లివర్ కానీ, కిడ్నీస్ కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయినప్పుడు, ఫీవర్ కన్సిస్టెంట్‌గా ఉండి ఫీవర్ తగ్గినప్పుడు ఇది టెస్ట్ చేసి ఒకవేళ ఇది టైఫస్ ఫీవర్ ఉందా, స్క్రబ్ టైఫసా టెస్ట్ చేసుకుంటే అది వెంటనే గుర్తించి సరైన టైంలో ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే తేలిగ్గానే బయటపడవచ్చు. అయితే గుర్తించకపోవటం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. దాన్ని గుర్తించకపోయి సరైన వైద్యం జరగకపోతే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అదైతే సరైన టైంలో నెగ్లెక్ట్ చేయకుండా పేరెంట్స్ కూడా ఈ డిసీజ్ తీవ్రతరాన్ని గుర్తించి డాక్టర్ దగ్గరికి వైద్యులను సంప్రదించడం ముఖ్యం. అలాగే సరైన టెస్టులు చేసి ఇవేమేమి మనకందరికీ ఫీవర్ అనుకుంటాం కానీ ఫీవర్ అనేది ఒక రోగ లక్షణం మాత్రమే. ప్రతిదానికి ఒక కాజ్ ఉంటుంది. ఈ ఫీవర్‌కి కాజ్ మలేరియానా, టైఫాయిడా, అలాగే టైఫస్ ఫీవరా, స్క్రబ్ టైఫసా అనేదాన్ని
గుర్తించి దానికి ట్రీట్ చేసినట్లయితే ఫీవర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఎన్ని ఫీవర్ రోజులు కాజ్ని చూడాల్సిన మనం అవసరం ఉంది? ట్రీట్ ఇది నార్మల్ చేసుకోవాలండి. ఫీవరా లేకపోతే స్క్రబ్ టైఫసా అనేది తెలుసుకోవటానికి ఒక 2-3 రోజులు చూస్తే సరిపోతుందా? ఆ టెస్ట్ చేయాలండి, ఫాలో చేయాలి. ఇనీషియల్గా అన్ని ఫీవర్ లాగానే ఇది కూడా ఉంటుంది. జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలా వస్తుంది. అయితే మైల్డ్ ఫీవర్గా స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా అది పెరిగే అవకాశం ఉంటుంది. అయిన తర్వాత ఇది మిగతా వాటన్నిటికీ సంబంధించిన టెస్ట్లన్నీ నెగిటివ్ వచ్చినా, రొటీన్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా సరే ఇది తగ్గకపోతే ఇది టైఫస్ ఫీవరా కాదా అనేది మనం అనుమానించాల్సి ఉంటుంది. సో చాలామంది ఏంటంటే టైఫస్ ఫీవర్ టెస్ట్ చేయకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసి సరైన టైంలో గుర్తించకపోవటం వల్ల ఈ తీవ్రమైన డిసీజ్ కలుగజేసే అవకాశం అంటే ఉంటుంది. ప్రభుత్వ పిల్లల్లో ఆసుపత్రుల్లో కానీ కూడా పెద్దల్లో కానీ. ఈ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి సార్ ప్రజెంట్ దీనికి? ప్రతి చోట అందుబాటులో ఉంటాయండి. కిమ్స్లో ఉంది, సిటిజన్లో ఉంది, ప్రతి చోట ఈ ఈ కిట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్క్రబ్ టైఫస్ గురించి, మంచి అవగాహన కూడా కల్పించారు. థ్యాంక్ యూ సార్. అదే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఈ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఈ టెస్టులు ఎక్కడికక్కడ జ్వరాలను బట్టి ఆ టెస్టులు చేసేటటువంటి సంఖ్యను కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు, దానికి పూర్తిగా పక్కాగా ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉందని తెలుస్తుంది. సో అయితే దీనికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీన్ని ఏ విధంగా గుర్తించాలి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా పాపారావు గారు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.